रियासती वज़ीर बराए ट्रांसपोर्ट व बीसी वेलफेयर पूनम प्रभाकर ने कहा कि तलबा 10वीं जमात के इम्तहानात पुरसुकून माहौल में तहरीर करें और जहनी दबाव या खौफ को ख़ुद से दूर रखें, क्योंकि 10वीं जमात ज़िंदगी का पहला कदम है। इन्होंने इन ख़यालात का इजहार किया। महकमे तालीम और फाउंडेशन के ज़ेर एहतमाम मुनक्किदा 10वीं जमात के इम्तहानात की तैयारी से मुताल्लिक़ तरबियती प्रोग्राम रखा गया था, जिसमें मेहमान ख़ुसूसी के तौर पर रियासती वज़ीर ने शिरकत की। रियासती वज़ीर ने कहा कि इस नौइयत के मोटिवेशन प्रोग्राम से तलबा में पाए जाने वाले खौफ और ज़हनी तनाव में कमी आती है। इन्होंने इस इक़दाम पर ज़िले इंतज़ामिया को मुबारकबाद पेश की। इस मौके पर ज़िले कलेक्टर हैदराबाद हरी चंदना दासेरी, डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर आर रोहिणी के अलावा दीगर भी मौजूद थे। కాబట్టి సమయ పాలన దృష్టిలో ఉంచుకొని మీకు సులువుగా ఉన్నటువంటి ప్రశ్నలకు జవాబులు రాసి దాని తర్వాత హార్ట్ గురించి ఒక్కసారి డెప్త్ మైండ్లో వెళ్ళి ఇట్లా అనుకుంటే అన్ని ఆలోచన చేయాలి. కంప్యూటర్ దగ్గర కంప్యూటర్ కీబోర్డ్ ఇక్కడ ఇట్లా అనుకుంటే మొత్తంగా మనకు తిరిగి జ్ఞాపకం వచ్చేటువంటి పాత ప్రవర్తించినటువంటి ఇలాంటి పాత జ్ఞాపకం కారణం దిగ్గలు ఉన్నారు. కాబట్టి దయచేసి ఎక్కడ కూడా భయపడద్దు. అవి ప్రశ్నని జవాబు రాయగలుగుతామనేటువంటి భయం మీ దగ్గర నుంచి దూరం అయితే మీరు నెంబర్ 1 స్టూడెంట్ అయితే భవిష్యత్తులో మీకు మీరుగా మంచి ఒక ఉన్నత పౌరులుగా అయితేనే మాట మీకు సందర్భంగా తెలియదు. ఒకటే ఒక మాట, ఇప్పుడు సంతోషంగా సుఖంగా టీవీ సీరియల్లో సోషల్ మీడియాలో ఆటలో ఫ్రెండ్స్ పేరు మీద సమయం వృధా చేసుకుంటే జీవితకాలంలో జీవితం మీకు చేయలేదు. మీరు గంటనే సమయం వృధా అయిపోయింది. ఇప్పుడు కష్టపడి పరీక్షల సందర్భంగా అన్ని రకాల అవగాహనతో ముందుకు పోతే భవిష్యత్తులో ఉన్నత స్థానానికి పోతున్న యొక్క తేడా మీకు మీరు అసైన్ చేసుకుంటే తప్పకుండా ఉన్నత స్థానానికి పోతున్నటువంటి అంశాన్ని తెలియదు. మీ అందరికీ ఆ భగవంతుని ఆశీర్వదనము, శుభాకాంక్షలు, ఆశీస్సులు మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ కూడా నా హార్దిక శుభాకాంక్షలు ఆశీర్వదించారు.